బెంగళూరులో ఏపీ ఎమ్మెల్యే రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. పార్టీలో కొంతమంది రాజకీయ నాయకులు, సినీ తారలు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీ ఏర్పాటు చేశాడని గుర్తించారు బెంగళూరు పోలీసులు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఒక కారులో ఒక ఏపీ మంత్రి పేరిట ఒక పాస్పోర్ట్ కూడా దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్లు కూడా లభ్యమయ్యాయి. ఈ ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు నిర్వాహకులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఉన్నటువంటి ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు రాత్రి. అక్కడ ఎండిఎంఏ, కోకైన్ గుర్తించారు. ఏపీ బెంగళూరుకు చెందినటువంటి 100 మంది పోలీసులకు ఈ పార్టీలో దొరికిపోయారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు కూడా ఉన్నారు. బర్త్డే పేరుతో ఈ పార్టీ పెట్టారని గుర్తించారు పోలీసులు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరే అక్కడ పార్టీ జరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు. అక్కడ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో కొంతమంది యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. తనపై వస్తున్నటువంటి ఆరోపణలను మరొకవైపు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికినటువంటి కారుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు కాకాణి. కారుపై ఒక స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ ఒరిజినలా, ఫోటో కాపీనా అనేది పోలీసులు తేలుస్తారని చెప్తున్నారు. ఆయన 2023తో ఉన్నటువంటి ఆ స్టిక్కర్ కాలపరిమితి ఆల్రెడీ ముగిసిపోయిందని చెప్తున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరిటే మరొక పాస్పోర్ట్ కూడా ఒక కారులో లభ్యమైనట్టుగా చెప్తున్నారు. అయితే ఆ పాస్పోర్ట్ కి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. బెంగళూరులో ఒక రేవ్ పార్టీ ప్రస్తుతం కలకలం రేపుతోంది. పార్టీలో కొంతమంది రాజకీయ నాయకులు, సినీ తారల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన వాసు పార్టీ ఏర్పాటు చేసినట్టుగా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. అయితే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఒక కారులో ఏపీకి చెందినటువంటి మంత్రి పేరిట ఒక పాస్పోర్ట్ కూడా దొరికింది. ఘటనా స్థలంలో 15కు పైగా కార్లు లభ్యమయ్యాయి. ఈ ఒక్కరోజు పార్టీతో 50 లక్షల వరకు సంపాదించాలంటూ కూడా ప్లాన్ చేశారు నిర్వాహకులు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ పై దాడి చేశారు పోలీసులు. అక్కడ ఎండిఎంఏ, కోకైన్ ను కూడా గుర్తించారు. ఏపీ, బెంగళూరుకు చెందినటువంటి దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్టీలో 25 మందికి పైగా యువతులు కూడా ఉన్నారు. ఒక బర్త్డే పేరుతో ఈ పార్టీ పెట్టినట్టుగా చెప్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా సరే అక్కడ పార్టీ జరుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు అక్కడికి వెళ్లారు, తనిఖీలు చేశారు. అక్కడ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. పార్టీ కోసం ఏపీ నుంచి విమానంలో యువతీ యువకులను నిర్వాహకులు ఆహ్వానించినట్టుగా చెబుతున్నారు. అయితే మరొక వైపు తనపై వస్తున్నటువంటి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఒక కారు లభ్యమైంది, కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారుగా చెప్తున్నారు. అలాగే కారులో పాస్పోర్ట్ కూడా దొరికినట్టుగా చెప్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికినటువంటి ఆ కారుతో తనకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు కాకాణి. కారుపై స్టిక్కర్ ఒరిజినలా లేకపోతే ఫోటో కాపీనా అనేది కూడా పోలీసులు తేలుస్తారని చెప్తూ ఉన్నారు ఆయన. 2023తో ఉన్నటువంటి ఆ స్టిక్కర్ కాలపరిమితి ఆల్రెడీ ముగిసిపోయిందని చెప్తున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.